హెచ్సియు భూములపై విద్యార్థుల వాంగ్మూలం నమోదు చేశారు సుప్రీంకోర్టు ఎంపవర్ కమిటీ సభ్యులు. హైదరాబాద్లో కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాలు పరిశీలించిన బృందం విద్యార్థి సంఘాలతో భేటీ అయింది. కంచెగచ్చిబౌలి భూముల వివరాలు తెలుసుకున్నారు. కమిటీ చైర్మన్ సిద్ధాంతదాస్ మరో 2 సభ్యులు 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు. హెచ్సియు భూములపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. బీఆర్ఎస్ బృందం సైతం కమిటీని కలిసి నివేదిక అందజేసింది. రేపు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై కమిటీ ఆరా తీయనుంది. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. కమిటీతో హెచ్సియు విద్యార్థి సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాళ్ళు ఎంపవర్ కమిటీ ముందుకు ఏ అంశాలు దృష్టికి తీసుకెళ్లారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉన్నారు, స్టూడెంట్ యూనియన్. ఏంటి అసలు ఎంతమందిని అలో చేశారు, మీరు వాళ్ళకి సంబంధించి ఏ అంశాలు దృష్టికి తీసుకెళ్లారు? యాక్చువల్గా మేము ఒక 3 రోజుల క్రితమే మెయిల్ పెట్టడం జరిగింది, ఈ కమిటీ వస్తుందనేసి ఇక్కడికి. ఆ కమిటీలో మా స్టూడెంట్ యూనియన్ ఖచ్చితంగా పార్ట్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఏంటంటే జోసెఫ్ గారు అనేసి మా ప్రొఫెసర్ ఉన్నారు. అక్కడ ఏంటంటే అతను ఈ విషయాలపైన క్షుణ్ణంగా పరిశీలించిన అతన్ని పెట్టి ఒక ఇద్దరు ఫ్యాకల్టీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కమిటీలో కూర్చోబెడితే అక్కడ ఏం జరిగాయో విషయాలన్నీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు పిలిచారు. ఈరోజు 5 మెంబర్స్ వెళ్ళాము. వెళ్ళి ఇక్కడ విషయాలన్నీ కూడా మేము క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి ఉన్నాయని. దీంతోపాటు మేము డిమాండ్ చేసింది ఏంటంటే కూడా నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఏదైతే ఆన్ సైట్, ఇప్పుడు సైట్ అంతా ఇప్పుడు ఎందుకంటే యాక్సెస్ చేయట్లేదు కదా మమ్మల్ని. సో ఆన్ సైట్కి వెళ్ళి మేము అక్కడ ఒక 10-20 మెంబర్స్ కమిటీతో డెఫినెట్గా అక్కడ ఉన్న దాన్ని ఇంకా ఏదైతే డ్యామేజ్ ఉందో మేము ఇంకా ఎక్కువ రిపోర్ట్ ఇవ్వగలుగుతామని మేము క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి మీరు మెయిల్ పెట్టండి, డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఈరోజు ఓవరాల్గానే చెప్పారా లేకపోతే ఏమన్నా వాళ్ళకి ఒక నివేదిక లాగా ఏమన్నా ఇచ్చారా? మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము అక్కడ జరిగిందని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే ఒక రిపోర్ట్తో సహా ఈ రిపోర్ట్ కూడా ఇచ్చాము. అలాగే నెక్స్ట్ ఇంకొక మెయిల్ కూడా రాస్తాము, ఏంటంటే మాకు అక్కడ పర్మిషన్ గ్రాంట్ చేయాలనేసి. ప్రధానంగా ఏముందా మీరు ఇచ్చిన రిపోర్ట్లో, ఆ కమిటీ ఏమంది మీరు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి? ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే కొద్ది రోజులుగా అక్కడ ఏమీ లేవు, అక్కడ జింకలు లేవు, అక్కడ ఏది ఫ్లోరాఫానా ఏది లేదు అని చెప్పేసి ఏఐ జనరేటెడ్ అనేసి ఇవన్నీ చెప్పారు కదా. అవన్నిటికి కూడా మేము ఏంటంటే రికార్డెడ్ ప్రూఫ్గా ఈ రీసెంట్గా 10-15 డేస్లో జరిగిన దాని మీద రికార్డెడ్ ప్రూఫ్తో ఇక్కడ విషయాలన్నీ కూడా ఏమున్నాయనేసి ఒక ఫార్మాట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు చూశారు విషయాలన్నీ కూడా. ఓకే, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే విషయాలన్నీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా మా ప్రొఫెసర్లు, ఆ తర్వాత మేము క్లియర్గా అక్కడ ఉండే ఫ్లోరా ఫానా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఏమి అబ్జర్వ్ చేశారు? ఈరోజు కమిటీ కూడా వచ్చింది కదా, కమిటీతో పాటు అక్కడ ఎవరు ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ వచ్చారంట కమిటీ. అక్కడ మా వైస్ ఛాన్సలర్ గారు, ఆ తర్వాత రిజిస్టర్ గారు కూడా కంపెనీ అయ్యారంట. అక్కడ సైట్ మొత్తం ఏదైతే డిస్ట్రక్షన్ జరిగిందో ఆ డిస్ట్రక్షన్ సైట్ మొత్తం కూడా నడవడం జరిగిందంట. పీకాక్ లేక్ వరకు కూడా వెళ్ళి అక్కడ ఏవేవి జరిగాయో డిస్ట్రక్షన్ అన్నీ కూడా వాళ్ళు చూశారంట క్లియర్గా. వాళ్ళు మాకు చెప్పారు కూడా. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామన్నారా లేకపోతే ఏం చెప్పారు? అది ఇదే లాస్ట్ మీటింగ్ కాదు, ఇంకా ఇవి సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మేము ఒక రిక్వెస్ట్ చేసాము, ఒక డిమాండ్ పెట్టాము, ఏంటంటే మాకు ఆ సైట్లోకి వెళ్ళే పర్మిషన్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆ పర్మిషన్ ఇస్తే మేము అక్కడ క్లియర్గా వెళ్ళి అక్కడ ఏం జరిగాయో డిస్ట్రక్షన్ ఇంకా మేము మంచి రిపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది నార్మల్గా ఉంది కాబట్టి ఇంకా ఎక్స్టెన్సివ్గా చేసి అక్కడ జరిగిన ఏదైతే డ్యామేజ్ని మేము ఇంకా క్లియర్గా మేము ప్రజెంట్ చేయగలుగుతామని పెడితే సార్ వాళ్ళు మన గోయల్ గారు ఓకే అండి, మీరు మాకు మెయిల్ చేయండి, డెఫినెట్లీ విల్ గ్రాంట్ పర్మిషన్ అని చెప్పారు. సో ఇంకా ఆ రిపోర్ట్ కోసం ఆ రిపోర్ట్ మేము సబ్మిట్ చేసి ఇంకా నెక్స్ట్ మీటింగ్స్ కలుద్దాం, ఇదే లాస్ట్ మీటింగ్ కాదని కూడా చెప్పారు. యూనివర్సిటీ స్టాఫ్ కూడా, ఫ్యాకల్టీ కూడా కలిశారు, వాళ్ళు ఇట్లాంటి రిపోర్ట్ చేశారు కమిటీకి? అదే సార్, యాక్చువల్గా మా ఫ్యాకల్టీ ఏంటంటే 2 అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ దీని మీద వర్క్ చేసిన వాళ్ళు. అక్కడ నిజంగా బర్డ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇక్కడ నిజంగా ఫ్లోరా ఫానా ఉందా లేదా అని. మేమంటే స్టూడెంట్స్ కాబట్టి కొద్ది రోజు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అక్కడనే ఉన్నవాళ్ళు. సో వాళ్ళు చెప్పిన అంశాలు కూడా వాళ్ళకు కరెక్ట్గా అనిపించాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడ విషయాలన్నీ చెప్తుంటే వాళ్ళకు ఇంకా బాగుంటాయి అనేసి వాళ్ళు విన్నారు. అన్ని వాళ్ళు కూడా ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చి అంత డాక్యుమెంట్ చేసి ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేసిన దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్ అండి. గతంలో యూనివర్సిటీలో ఉన్నటువంటి
వాస్తవ పరిస్థితులకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కమిటీ కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది. అంతేకాకుండా యూనివర్సిటీ స్టాఫ్తో కూడా వాళ్ళు సమావేశమయ్యారు. అక్కడ స్టాఫ్ కూడా చాలా కాలం నుంచి ఉంటున్నారు కాబట్టి టీచింగ్ స్టాఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కావచ్చు, వాళ్ళు చాలా అంశాలను అయితే అక్కడ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు సంబంధించి కావచ్చు, పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, ప్రస్తుతం ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఆ భూముల విషయంలో అన్న అన్ని అంశాలని కమిటీ దృష్టికి తీసుకెళ్ళాం. రాబోయే రోజుల్లో మరిన్ని కన్సల్టేషన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ కన్సల్టేషన్. ఖచ్చితంగా ఇంకా పూర్తి స్థాయిలో మీ నుంచి కూడా వివరాలు సేకరిస్తామని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్పినట్టు విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సునీల్, ఐ న్యూస్, MCHRD నుంచి.